హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపండి 62 ఫిక్స్ కీలక ప్రకటన. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. సో ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై కేంద్రం స్పష్టత. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు అంశంపై గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ ఉండగా దీనిపై కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రి శాఖ జితేంద్ర సింగ్ స్పష్టత ఇచ్చారు. పదవీ విరమణ వయసు పెంచే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేదని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనతో రిటైర్మెంట్ వయసు పెంపుపై ఊహాగానాలకు ముగింపు పలికారు. లోక్సభలో మంత్రి ప్రకటన. ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు. వయసు పెంపుపై ఎటువంటి ప్రతిపాదన లేదు. కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తావనలో లేదని జితేంద్ర సింగ్ తెలిపారని స్పష్టం చేశారు. లోక్సభలో ఈ అంశాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. రాజకీయ వర్గాల్లోనూ మీడియాలో ప్రచారమైన వయస్సు 62 ఏళ్లకు పెంపుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇక 5వ వేతన సవరణ సంఘం రిటైర్మెంట్ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచింది. 7వ వేతన సవరణ సంఘం రిటైర్మెంట్ వయసు పెంపుపై ఏ సిఫార్సులు చేయలేదు. 60 సంవత్సరాలు గరిష్ట వయసుగా ఉండాలని, వయస్సుకు మించిన సేవ పొడిగింపుపై నిషేధం విధించాలని సిఫార్సులు చేశారు. గతంలోనూ 2023 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఇదే స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం వయసు పెంపుపై మళ్లీ వస్తున్న ఊహాగానాలకు తాజా ప్రకటనతో ముగింపు అయితే వచ్చింది. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు అన్ని విభాగాలను ఖాళీల భర్తీ కోసం రోజ్గార్ మేళాల ద్వారా మిషన్ మోడ్లో సమర్థవంతంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు. కొత్తగా విద్య, ఆరోగ్య రంగాల్లోనూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మరియు స్వయం ప్రతిపాదిత సంస్థల ద్వారా పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు. ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం నిరంతరం కృషి చేస్తోంది. పదవీ విరమణ వయసు పెంపు కంటే ఉద్యోగ అవకాశాల కల్పనకే ప్రాధాన్యమిస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లు పెంచుతారనే ఊహాగానాలు కొన్ని మీడియా వర్గాల్లో ప్రచారమవుతున్నాయి. మోదీ ప్రభుత్వం స్పష్టతనిచ్చి వీటి తుదిమెట్టు వేసింది. వయసు పెంపు చేయడం వల్ల యువతకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉంది. అందుకే ప్రస్తుత రిటైర్మెంట్ వయసు కొనసాగించాలని నిర్ణయించింది. మొత్తానికి రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలుగా కొనసాగుతుందని కేంద్రం ప్రకటించిన ఈ ప్రకటనతో ఉద్యోగులందరూ స్పష్టత పొందారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని, వయసు పెంపు ప్రతిపాదన పునరాలోచన లేవని కేంద్రం స్పష్టం చేసింది. మరి ఈ ప్రకటనతో మీడియా ప్రచారాల ద్వారా వచ్చిన అసత్య సమాచారానికి తెరపడిందండి. సమర్థతతో ఖాళీలు భర్తీ చేసి యువతకు కొత్త అవకాశాలు కల్పించడంలో కేంద్రం ప్రయత్నాలు మరింత బలపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.